రోజుల్లో ఇమ్యూనిటీ ఎవరికి ఎక్కువగా తగ్గుతుందని చూసుకుంటే, ఇమ్యూనిటీ తగ్గే వాళ్ళలో ఎక్కువ శాతం ఎక్కువ సార్లు మందులు వాడడం వల్ల, అంటే మందులు ఎక్కువ వాడడం అంటే ఈరోజు వచ్చే ఏదైతే డిజార్డర్ వల్ల వచ్చే జబ్బులు ఉన్నాయో, అది లైక్ బీపీ, షుగరు, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, అలాగే లంగ్స్ సంబంధించిన వాటికి లైఫ్ లాంగ్ మందులు వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ అన్నది గ్రాడ్యువల్గా తగ్గడం అన్నది స్టార్ట్ అవుద్ది. అలా తగ్గినప్పుడు ఏమవుద్దంటే, ఏదన్నా బయట నుంచి వైరస్లు కానీ లేదా ఏదన్నా ఇన్ఫెక్షన్లు కానీ వచ్చేటప్పుడు వీళ్ళకి తొందరగా అటాక్ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తప్ప మిగతా మందుల్ని ఎక్కువగా వాడకుండా న్యాచురల్గా వాళ్ళు ఫుడ్ ద్వారానో లేకపోతే న్యాచురల్గా తగ్గించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా భయపడక్కర్లేదు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా ఆటోమేటిక్గా బాడీయే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తగ్గుతాయి. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. న్యాచురోపతిలో అందుకనే నేను అలోపతి మెడిసిన్ ఎక్కువ వాడుతున్న వాళ్ళని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ న్యాచురల్గా ఎలా మెయింటైన్ చేయాలన్న దానికి నేను చాలామందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే అలా రావాలనుకున్న వాళ్ళు ఒకసారి రాజేశ్వరి హెల్త్ కేర్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.